దేశంలో సీజేపీ ఉద్యమం తర్వాత ఈ20 ఉద్యమం మొదలైంది. ఈ20 అంటే తెలుసు కదా, పెట్రోల్లో ఇథనాల్ని కలిపి అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రెండు సమాధానాలు చెప్తుంది. ఒకటేమో విదేశాల నుంచి పెట్రోల్ దిగుమతుల్ని తగ్గించుకొని, ఆయిల్ దిగుమతులను తగ్గించుకొని విదేశీ కరెన్సీని కాపాడుకోవడం అని చెప్తోంది. రెండోది వచ్చేసి మన భారతదేశంలోనే ఏదైతే చెరుకు, మొక్కజొన్న, వరి లాంటి పంటల ద్వారా ఇథనాల్ని తయారు చేసి రైతులకి ప్రయోజనాన్ని కలిగించడం, రైతులకు ఆర్థికంగా భరోసాని పెంచడం, ఇవ్వడం అని చెప్తోంది. ఈ రెండు ప్రయోజనాల కోసమే ఖచ్చితంగా పెట్రోల్లో ఇథనాల్ని 20% కలపడం తప్పేం కాదంటోంది. కానీ ఈ ఇథనాల్ని పెట్రోల్లో కలపడం పైన ఒక ఉద్యమం ఏర్పడింది. కారణం ఏంటి అంటే, ఎప్పుడైతే పెట్రోలియంలో ఇథనాల్ కలుస్తుందో ఆ ఇథనాల్ పెట్రోలు వాహనాల జీవితకాలాన్ని దెబ్బతీస్తుంది అని. అంతేకాదు, మైలేజ్ పెరగట్లేదు, అట్లాగే ఇంజన్ పదే పదే దెబ్బతింటోంది, అట్లాగే ఆ వాహనం నిర్వహణ ఖర్చు కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఇథనాల్ పైన దేశంలో మరొక ఉద్యమం నిర్మితమవుతుంది అనే అనుమానాలు కలక్కమానం. ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ అంశాన్ని మనతో చర్చించడానికి స్టూడియోలో ఉన్నారు బీజేపీ మీడియా అధికార ప్రతినిధి, అట్లాగే అడ్వకేట్, సామాజికవేత్త కృష్ణకాంత్ గారు. కృష్ణకాంత్ గారు నమస్కారం. నమస్తే అండి. ఈ20 ఇథనాల్ని తీసుకొచ్చి ఎందుకు కేంద్ర ప్రభుత్వం మాలాంటి బడుగు బలహీన వర్గాలపైన, సామాన్యులపైన, మధ్యతరగతి వ్యక్తులపైన రుద్దుతోంది? ఎందుకు ప్రజలని తక్కువ అంచనా వేస్తుంది, తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటోంది? సార్, తిరుమల రెడ్డి గారు, బీజేపీ పార్టీ కానీ లేకపోతే మా సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం కానీ ఎప్పుడూ బడుగు బలహీన వర్గాల వైపే ఉంటుంది, కానీ వాళ్ళకి అగెన్స్ట్గా ఎప్పుడు ఉండదు. ఎందుకంటే మీరన్న ఆ బడుగు బలహీన వర్గం అన్నారు కదా, ఆ వర్గాల నుంచి వచ్చిన నేను కూడా అదే వర్గానికి చెందినవాడిని. అక్కడి నుంచి వచ్చి నేను పాలిటిక్స్లోకి వచ్చినాను ఇవాళ రోజు. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకటి, ఇక్కడ బీజేపీ పార్టీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఒక నేషనలిస్టిక్ ఐడియాలజీతో ఉన్న ఏకైక పార్టీ వాళ్ళ రోజు దేశంలో ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్రమే. సో బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ పార్టీ కానీ ప్రజలకు అనుకూలంగా కానీ ఏవైనా డెసిషన్స్ తీసుకుంటుందన్న అలాంటి ఆలోచనే అసలు మీకు వద్దు అంటారు నేను. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇక్కడ తిరుమల రెడ్డి గారు, ఒకటి, ఇథనాల్ గురించి మీరు అనుకుంటున్నారు ఎందుకు ఇట్లా ప్రజల్ని మీద రుద్దుతున్నారు ఇది అని చెప్పి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇవన్నీ ఇథనాల్ మీద, ఈ ఇథనాల్ ఈ20 పెట్రోల్ మీద చాలా తప్పుడు ప్రచారాలు అవుతున్నాయి. ముఖ్యంగా ఈ వాట్సాప్ యూనివర్సిటీస్, ఈ సోషల్ మీడియా ఉదంతాలు, ఇవన్నీ రీల్స్ ప్రతి ఒక్కరు చేతిలో ఒక మొబైల్ ఉండేసరికి ఏది పెడుతుంది తప్పుడు ఉదంతాలు చూపిస్తున్నారు. ఇది చాలా మటుకు ఫేక్ న్యూస్లు అక్కడ వైరల్ అవుతున్నాయి. నేను ఇవాళ మీకు అవి నిర్ధారించడానికి, అసలు నిజాలు ఏంటి అని చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ తిరుమల రెడ్డి గారు, ఇథనాల్ ఈ20 ఏదైతే ఉందో 20% ఆఫ్ ఇథనాల్ మన పెట్రోల్లో కలుపుదామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది ఎందుకంటే ముఖ్యంగా మన ఏదైతే మారక ద్రవ్యం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే విధంగా, ఫారిన్ కరెన్సీని తగ్గించుకునే విధంగా, అట్ ద సేమ్ టైం ఈ చమురు దిగుమతుల మీద మన డిపెండెన్సీ తగ్గించుకునే విధంగా. ఎందుకంటే మనకు తెలిసి ఇవాళ రోజు సింపుల్ ఎగ్జాంపుల్, ఇరాన్ యుఎస్ఏ వారు, మనకి ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర మనకి ఎన్ని కష్టాలు ఎదురైనా తెలుసు. కానీ భారతదేశం మన యొక్క దౌత్య నీతితో మనం మాత్రం మన షిప్పులను మాత్రం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మనం తెప్పించుకోగలిగాము. అది మన యొక్క ఆల్ థ్యాంక్స్ టు మోడీ గవర్నమెంట్, అది వేరే విషయం. బట్ ఇవాళ రోజు మన చమురు ఏదైతే ఉందో, లేకపోతే క్రూడ్ ఆయిల్ కానీ అవి కానీ ఇవి కానీ అవి రావడం ఎంతైనా ఒక విధంగా ఇబ్బందికరంగా అయ్యింది వేరే దేశాలకి. కానీ మనకి అట్లీస్ట్ ఆల్ థ్యాంక్స్ టు నేను చెప్పినట్టు మోడీ గవర్నమెంట్, మనకి అట్లీస్ట్ మన స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మన షిప్లు అయితే ముందుకు వస్తున్నాయి. కానీ ఇలా ఎన్ని రోజులు మనము ఇతర దేశాల మీద, ఇతర దేశాల యొక్క చమురు మీద మనం ఆధారపడి ఉంటాం. సో నరేంద్ర మోడీ గారు, మీకు ఒకటి చెప్తాను తిరుమల రెడ్డి గారు, ఇదేదో మనం కొత్తగా తీసుకున్న డెసిషన్, ఏదో కార్లు పాడైపోతున్నాయి, ఇదే రకరకాల ఉదంతాలు, అపోహలన్నీ వస్తున్నాయి. నేను ఫస్ట్ థింగ్ ఏం చెప్తున్నానంటే, 2014లో ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం ఇది ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచే గ్రీన్ ఎనర్జీ, బయోఫ్యూయల్స్, వీటి మీద ఎప్పటి నుంచో ఒక రిఫార్మ్స్ తీసుకొస్తానని ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆ రిఫార్మ్స్ వైపున అడుగులు పడిపోయినాయి. ఆయన అప్పుడే తీసుకున్నారు. కానీ కృష్ణకాంత్ గారు చాలా స్పష్టంగా ఇథనాల్ విధానంలో ఫస్ట్ ఇథనాల్ని మీకు తీసుకొచ్చిన విధానం తెలుసు. ఈ5గా తెచ్చారు, ఫస్ట్ 5% కలిపారు, ఆ తర్వాత ఈ10% కలిపారు, ఈ20 కలిపారు. ఈ20 అంటే 20% పెట్రోలియంలో ఇథనాల్ని మిక్స్ చేయడానికి 2030 వరకు అవకాశం ఉంది. 2030 నాటికి ఈ పరిశీలన చేయాలనేది అధ్యయనం చెప్పిన మాట. ప్రభుత్వం కూడా గతంలో తీసుకున్న నిర్ణయం. ఎందుకు 2025 నుంచే దాన్ని ఇథనాల్ని కలపడం? గతంలో అంటే 2025 నాటికి ఇథనాల్ కలపడం వల్ల నడిచే వాహనాలు అంటే నష్టపోతాయి పాత వాహనాలు అనే విషయం తెలిసి కూడా ఎందుకు ఈ ప్రయోగం చేస్తుంది అనుకుంటున్నారు? సార్, నేను అదే చెప్తాను, ఇవన్నీ ఫాల్స్ ప్రొపగాండా ఇదంతా. ఒకటి ఏంటంటే,
సరే ఏదైతే ప్రభుత్వ నిర్ణయం ఒకటి కొద్దిగా ముందుగా తీసుకుందాము E20 అనేది అది ఉందో అది ఏంటంటే అది కేవలం ప్రభుత్వ నిర్ణయం. ఎందుకంటే నేను చెప్పినట్టు ఈ చమురు మీద ఏదైతే దిగుమతులు ఉంటాయో చమురు దిగుమతులు వాటి మీద డిపెండెన్స్ తగ్గించుకుందాము. వేరే దేశాల మీద మన యొక్క డిపెండెన్స్ తగ్గించుకొని బయోఫ్యూయల్స్ మన సొంత గ్రీన్ ఎనర్జీ స్వయం ఉత్పత్తి ద్వారా మన ఆత్మనిర్భర్ భారత్ వైపు ముఖ్యంగా మా ఆత్మనిర్భర్ భారత్ అనే ఏదైతే మా వికసిత్ భారత్ 2047లో ఒక ప్రత్యేకమైన ఈ నినాదంలో ఇదొక అంతర్భాగమో ఏదైతే ఆత్మనిర్భర్ భారత్ అంటే మనం సెల్ఫ్ రిలయంట్ భారత్ అనేది ఉందో అందులో ఒక భాగమే ఇది కూడా. సో దాని ప్రకారంగా E20 అనేది ఇది మనం ముందుగానే తెచ్చుకున్నాము. అండ్ ముఖ్యంగా ఈ అపోహలు నేను కొద్దిగా క్లియర్ చేయనివ్వండి. ఎందుకంటే ఇప్పటివరకు మీరు చూసుకుంటే ఎనీ ఆథరైజ్డ్ ఆటో మేకర్ ఇన్ ద వరల్డ్ అక్రాస్ ది వరల్డ్ వాళ్ళు ఇప్పటివరకు ఈ E20 ద్వారా వెహికల్స్ పాడైతాయి ఈ డ్యామేజ్ అవుతాయి అని చెప్పి ఎవరు కన్ఫర్మ్ చేయలేదు, ఎవరు చెప్పలేదు. మీరు అది ఒఫిషియల్ డేటా ఉంది, మీరు ఎక్కడైనా చూడండి. ఎనీ రినౌండ్ ఒఫిషియల్ ఆథరైజ్డ్ ఆటో మేకర్స్ అంటే పెద్ద పెద్ద కార్లు తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఎవరైనా కానీ నేషనల్ డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్ ఎవరైనా కానీ ఎవరు ఇప్పటివరకు ఇథనాల్ E20 వల్ల కారులు డ్యామేజ్ అవుతాయని ఎవరు చెప్పలేదు. ఫస్ట్ థింగ్ అది. సో ఇంకోటి అండ్ ఇథనాల్ E20 వల్ల మైలేజ్ పడిపోతుంది లేదు ఇంకోటి ఏదో పాడైపోతుంది లేదు, మైలేజ్ పడలేదు. కేవలం చాలా మటుకు నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను 30-40% మైలేజ్ పడిపోతుంది. 20 లీటర్కి 20 కిలోమీటర్లు ఇచ్చేది ఏదో 1-2 కిలోమీటర్లు ఇస్తుంది. పిచ్చి పిచ్చి ఇవన్నీ వస్తున్నాయి, వైరల్ అవుతున్నాయి, నేను చూస్తున్నాను. అవన్నీ పిచ్చి ఉదంతాలు, వాట్సాప్ యూనివర్సిటీ ఉదంతాలు, అవన్నీ వైరల్ వీడియోస్ అంతే. నిజంగా కేవలం వెరీ నెగ్లిజిబుల్ అసలు చాలా తక్కువ పర్సంటేజ్ మైలేజ్ కొద్దిగా తగ్గుతుంది అంతే. అది ఉన్న డేటా మనం మాట్లాడుకుందాం ఇవాళ రోజు. ఓన్లీ చాలా తక్కువ మైలేజ్ అంటే హార్డ్లీ ఒక 4%, 3% మైలేజ్ డిఫరెన్స్ చూపిస్తుందంట అంతే. సో E20 వల్ల మీకు ఇంకా లాభమే కానీ నష్టం లేదు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అండ్ ముఖ్యంగా సెల్ఫ్ రిలయంట్ అని ఎందుకంటారు, ఇంతకంటే మనం దీని మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాను. ఎందుకంటే ఆత్మనిర్భర్ భారత్ సెల్ఫ్ రిలయంట్ ఎందుకంటే ఇవాళ రోజు మనకు తెలుసు ఆసియా ఖండంలో ఎన్ని యుద్ధాలు అవుతున్నాయో ఎన్ని కష్టాలు పడుతున్నాయో. ఇప్పుడు నేను చెప్పిన ఇరాన్ US ఉదంతమే. మనం అట్లాంటి వాటి సంక్షోభాల్లో మన దేశం పడకుండా మనం సెల్ఫ్ రిలయంట్ అయ్యి మన ఓన్ బయో ఫ్యూయల్ ఎనర్జీని మనము గ్రీన్ ఎనర్జీని మనం పెంపొందించుకుందాము. ఇవాళ రోజు EV వెహికల్స్ అందుకనే కదా ప్రధానమంత్రి గారు EV వెహికల్స్ కూడా వాడండి అని చెప్తున్నారు మ్యాక్సిమం. సో ఇవన్నిటికీ దానికి అడుగులు వేయడానికి. అండ్ ముఖ్యంగా ఈ ఎథనాల్ అనేది మనం ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తాము, ఒక షుగర్ కేన్ క్రాప్స్ నుంచి, మీరు అన్నట్టు రైస్ అండ్ ప్యాడీ ఫీల్డ్స్ నుంచి, ఇంకోటి మొక్కజొన్న పంటల నుంచి, ఈ మూడు పంటల నుంచి మనము ఎథనాల్ తీసుకొస్తాం. ఈ రైతులకు కూడా ఫుల్గా డిమాండ్ పెరిగి వాళ్ళు కూడా స్వయం ఉత్పత్తి కింద వాళ్ళకి ఇంకా చాలా మార్కెట్ పెరుగుతుంది. ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో ఒక డాక్టర్ ఆయన ఒక మారుతి బ్రెజా కారు కొన్నాడు, హైబ్రిడ్ ఇంజను. ఆ కారుని కొన్న నెల రోజుల నుంచి అది ఆగిపోవడము, ఆ ఇంజన్ పాడైపోవడము, మిస్ఫైర్ అవ్వడము, స్టార్ట్ అవ్వకపోవడము, చివరికి 8 నెలల్లో మొత్తం నరకం చూశాడు ఆయన. వినియోగదారుల ఫోరం ఆ కేసును పరిశీలిస్తే చాలా స్పష్టంగా కంపెనీ ఒక క్లారిటీ ఇచ్చింది. మారుతి కంపెనీ ఏమని చెప్పిందంటే ఈ కారుని 2024 జనవరిలో మేము తయారు చేశాము, కానీ ఆయన కొన్నది 2024 డిసెంబర్ ఆ సమయంలో, అంటే జనవరిలో వాళ్ళు తయారు చేశారు. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ని 2024 ఏప్రిల్ కింద మార్చారు, అంటే ఆర్థిక సంవత్సరాన్ని మార్చేసి 2024 డిసెంబర్లో ఆయనకు అమ్మారు. అమ్మడం వల్ల 25 అంతా ఆయన నరకం అనుభవించాడు. సో 24 జనవరిలో తయారైన కారు ఇతరాలకు అనుకూలంగా లేదు, 24 ఏప్రిల్ తర్వాత తయారైన ఇంజన్లు ఇతరాలకు అనుకూలంగా ఉన్నాయనే విషయాన్ని కంపెనీ ఒప్పుకుంది. ఇది మోసం కదా సార్? తిరుమల రెడ్డి గారు, ఆ కేసు యొక్క ఇన్సిడెన్స్ నేను మీకు చెప్తాను క్లియర్గా. మీరు అన్నట్టు ఒక డాక్టర్ అయినా, నాకు తెలిసి అది రాయపూర్లో ఒక డాక్టర్ అయినా సమ్ కిడ్నీ స్పెషలిస్ట్ అనుకుంటా, ఆయన ఒక మారుతి విటారా కార్ ఏదో కొన్నారు, గ్రాండ్ విటారా కొన్నారు. కొనిన తర్వాత కొన్ని రోజులకి అదేదో ఇది హైబ్రిడ్ మోడల్, అది విటారా తెలుసు కదా మనకి, పెట్రోల్ కమ్ ఇది EV ఛార్జింగ్ పవర్ రెండు ఉంటాయి అవి దానికి. సో అదేదో కొన్నాము, దాని టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి అది ఇది అని చెప్పి కొన్ని రోజులకి ఇది వచ్చింది పాడైందని చెప్పి కన్జ్యూమర్ ఫోరంని ఆయన ఆశ్రయించారు. కన్జ్యూమర్ ఫోరం, రాయపూర్ కన్జ్యూమర్ ఫోరం వారు మొత్తం కేసు అంతా చూసి ఇదేదో ఇథనాల్ వల్ల వచ్చింది ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు ఏదో జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదంతా టెక్నికల్ ఇష్యూ అయింది. ప్లస్ ఇంకోటి అక్కడ డీలర్ ఎవరైతే ఉన్నారో అది కొద్దిగా ఆ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇది అమ్మినప్పుడు డేట్ రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఒకటి అండ్ అమ్మినప్పుడు దానికి చూపించిన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా తేడాలు ఉన్నాయంట. సో అదొకటి వన్ ఆఫ్ ది రీజన్. అక్కడ కేవలం ఇది ఇథనాల్ అని కాదు. అండ్ ముఖ్యంగా వీళ్ళు ఇథనాల్ అని చెప్పి ఏదైతే ఆ జడ్జ్మెంట్ ఇచ్చారో క్లియర్గా మారుతి వాళ్ళు వాళ్ళ యొక్క స్పోక్స్ పర్సన్స్ వాళ్ళు క్లియర్గా వచ్చి చెప్పారు, ఇందులో మేము చూసాం, మేము అది టెస్ట్ రిపోర్ట్స్, ల్యాబ్ రిపోర్ట్స్ ఏవైతే వచ్చాయో అది ఇథనాల్ పెట్రోల్ వల్ల కాదు, ఎవరైతే ఆ డాక్టర్ గారు పెట్రోల్ కొట్టించుకున్నారో అక్కడ పూర్ క్వాలిటీ ఫ్యూయల్ వల్ల ఇది ప్రాబ్లం వచ్చింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇట్స్ నాట్ అబౌట్ ఇథనాల్ పెట్రోల్, ఇట్స్ ఎ
పూర్ క్వాలిటీ ఫ్యూయల్ అంట. అంటే చాలా పూర్ క్వాలిటీ ఫ్యూయల్ వాడటం వల్ల ఆ కార్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇది ఇథనాల్ కాదు, ఇది వెరీ ఇథనాల్ బ్లెండెడ్ కార్, ఇది కంపాటబుల్ ఇథనాల్ కంపాటబుల్ కార్ ఇది, దానికి ప్రాబ్లమే లేదు. సో ఈ రాయ్పూర్ ఫోరం కన్స్యూమర్ ఫోరం ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని మేము ఛాలెంజ్ చేస్తాం ఖచ్చితంగా, పైన అపిలేట్ ట్రిబ్యునల్కి వెళ్తామని చెప్పి మారుతి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇథనాల్ ప్రాబ్లం కాదు అక్కడ, ఆ కార్లో పూర్ క్వాలిటీ ఫ్యూయల్ అతను ఓనర్ ఎక్కడో కొట్టించి దానివల్ల ఒక ప్రాబ్లం వచ్చింది. ప్లస్ ఆ డీలర్ కొద్దిగా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ మార్చాడని చెప్పి వీటి మీద జడ్జ్మెంట్ వచ్చింది. సో దానికి మారుతి వారు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు వాళ్ళ స్పోక్స్ పర్సన్, ఇది ఇథనాల్ బ్లెండెడ్ కంపాటబుల్ వెహికల్, ఇది ఇథనాల్కి దీనికి సంబంధం లేదు ఈ కేసుకి, ఇది అతను పూర్ క్వాలిటీ ఫ్యూయల్, వేరే ఫ్యూయల్ ఏదో పూర్ క్వాలిటీ ఫ్యూయల్ కొట్టించాడు అక్కడెక్కడో, దానివల్ల ఒకటి ప్లస్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ డిఫరెన్స్ వల్ల కూడా అది మోసం చేసినట్టు అయింది కాబట్టి ఆ డీలర్ మీద ఇది వచ్చి పడింది. దీనిలో మమ్మల్ని డీలర్ అమ్మిన దానికి దీనిలో మమ్మల్ని పార్టీ చేసి మమ్మల్ని కూడా ఇది ఫైన్ కడతాం అనేది, మాకు ఇది ఫైన్ వేయడం తప్పు, మేము దీన్ని అపిలేట్కి వెళ్తామని అపిలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఛాలెంజ్ చేస్తామని మారుతి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇథనాల్ని పబ్లిక్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వ ఒత్తిడి ఆటోమొబైల్ కంపెనీల మీద ఉందనే ఆరోపణ కూడా చాలా స్పష్టంగా ఉంది. దీనికి ఏం చెప్తారు సమాధానం? సార్ ఇప్పుడు వాళ్ళ మీద ఒత్తిడి ఉందనుకోండి, వాళ్ళు ఇప్పుడు కింద కోర్టులో ఇథనాల్ మీద అది ఇదని చెప్పి మీరు అన్నారు, లాస్ట్కి అక్కడ తెలిసింది ఏంటి ల్యాబ్ రిపోర్ట్స్లో ఇథనాల్కి సంబంధం కాదు, అది పూర్ క్వాలిటీ ఫ్యూయల్ వేరేదేదో కొట్టడం వల్ల అదొక ప్రాబ్లము, ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్లో మోసం అయిందని డీలర్ మీద పడిందని చెప్పి తెలుస్తుంది అక్కడ. ఇక్కడ ఎక్కడ ప్రభుత్వం ఎవరి మీద ఒత్తిడి చేయట్లేదు సార్, ఎందుకంటే ఒత్తిడి పెడితే ఎన్ని రోజులు అని వాళ్ళు ఒత్తిడిలోనే ఇలాంటివన్నీ డ్యామేజ్ని కవర్ చేస్తారు సార్. ఇప్పుడు ఇవాళ మీరు పోనీ మీరు మీ లాజిక్ ప్రకారమే ఈ ఆథరైజ్డ్ ఆటో డీలర్స్ కానీ ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ కానీ వీళ్ళందరూ పోనీ దాచారు, వాళ్ళు మా ఒత్తిడి వల్ల ఏదో వాళ్ళు ఓకే అని చెప్పి ఇవన్నింటినీ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకోండి, రేపటి రోజు జనాలకు తెలియదా నిజంగా నిజాలు ఎన్ని రోజులు ఆపుతారు? కానీ వాళ్ళ జనాలకు తెలిసింది కాబట్టి ఈ20 జనతా పార్టీ ఏర్పడింది, వాళ్ళ జనాలకు తెలిసింది కాబట్టి ఇవాళ ఢిల్లీలో ఆందోళనలు మొదలయ్యాయి. రేపు ఆగస్టు 4వ తేదీన పార్లమెంట్ నుంచి ముట్టడించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే జనాలకి ఏమీ తెలియదు అనే కోణంలో ఉందనుకుంటున్నారా కేంద్ర ప్రభుత్వం? సార్ మీకు నేను ఇవాళ రోజు ఒకటి క్లారిటీ చేద్దాం అనుకుంటున్నాను సార్, ఒకటి క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. కేవలం ఒక కాక్రోచ్ జనతా పార్టీ వచ్చింది కాబట్టి వాళ్ళు ఏదో ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఏదో తీసుకొచ్చారు, ఏమంటే ఏమి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ వాళ్ళు తీసుకురాలి. ఆల్రెడీ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ 2024లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ మేము తీసుకొచ్చాము. దాని ప్రకారంగా మొన్న నీట్ లీకేజ్ అయితే ఇంకో ఇమీడియట్గా ధర్మేంద్ర ప్రధాన్ గారు దాని మీద ఎగ్జామ్ పెట్టి నీట్ని యుద్ధ ప్రాతిపదిక మీద కండక్ట్ చేసి ఉత్తీర్ణత 2025తో కంపేర్ చేసి 2026 నీట్ ఉత్తీర్ణత పెరిగింది. అయినా కూడా నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ సెల్ఫ్ లాస్ట్ అన్న ఉద్దేశంతో ఇక్కడ కొందరు యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ CJP పేరు మీద అక్కడ వచ్చి వాళ్ళలో దూరి ఈ అల్లలు సృష్టిస్తున్నారని చెప్పి స్టూడెంట్స్ భవిష్యత్తు పాడవకూడదన్న ఉద్దేశంతో ఆయన వాలంటరీగా రిజిగ్నేషన్ చేశారు. దానికి వీళ్ళు ఏదో పాపం CJP వాళ్ళు ఏదో గెలిచేసాము మేమేదో ఇది చేసామని సిగ్గు లేకుండా 7-స్టార్ హోటల్ వెళ్ళి పార్టీ చేసుకున్నారు, అది వేరే విషయం. అసలైన నీటి బాధితుల కోసం నువ్వు నుంచినోడివి, నువ్వు 7-స్టార్ ఐఎమ్ నాట్ మోరల్ పాలసింగ్ ఇయర్, కానీ నువ్వు ఒక ఉద్దేశంతో నువ్వు వాళ్ళ సానుభూతి పరంగా ఎంతో కొందరు స్టూడెంట్స్ చనిపోయారని చెప్పి నువ్వు ఈ ఉద్యమం తీసుకొచ్చావు కదా, మరి నువ్వు 7-స్టార్ హోటల్ వెళ్ళి పార్టీ చేసుకున్నావు, అది అక్కడ మీ CJP యొక్క నిబద్ధత అంత క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది ఆ పార్టీ గురించి. అది వదిలేండి, ఇప్పుడు అలాంటి పార్టీని దాన్ని చూసుకొని ఇంకోళ్ళు ఎవరో ఈ వెనకాల నుంచి ఇలా ఫండింగ్లు చేసుకుంటూ ఇంకోటి ఏదో ఎథనాల్ జనతా పార్టీ అని చెప్పి వచ్చి వాళ్ళు చేస్తా అంటే సార్ నిజాల్ని ఎవరు ఆపలేరు. మీరు ఒక ఇథనాల్ జనతా పార్టీ లేకపోతే కాక్రోచ్ జనతా పార్టీ అని పేర్లు పెట్టుకొని మీరు అదే కాక్రోచ్ జనతా పార్టీ మరి ఇవాళ రోజు ఆప్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హర్జోత్ సింగ్ ఉన్నాడు, ఆప్ పంజాబ్లో గవర్నమెంట్ ఉంది. మొన్న ఫార్మసీ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ అయ్యింది, పేపర్ లీకేజ్ అయింది, స్టూడెంట్స్ ధర్నా వేస్తే అదే ఆప్ గవర్నమెంట్లో పంజాబ్ పోలీసు స్టూడెంట్స్ని విచ్చలవిడిగా కొట్టారు. మరి ఇదే అభిజిత్ దీప్కే అక్కడ ఎందుకు మాట్లాడలేదు? నీది సెలెక్టివ్ అవుట్రేజ్. మళ్ళీ కాంగ్రెస్ కర్ణాటకలో కూడా బంగారప్ప గవర్నమెంట్లో చాలా లీకేజ్ అయినాయి మొన్న రీసెంట్గా, మరి కాంగ్రెస్ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు అభిజిత్ దీప్కే? నువ్వు కేవలం ఒక యాంటీ నేషనల్ దృక్పథంతో యాంటీ BJP దృక్పథంతో నువ్వు ముందుకు వస్తున్నావు, అందుకే అల్లర్లనే. ఎప్పుడు కానినట్టుగా వైలెన్స్ ఎందుకు అయింది పార్లమెంట్ సాక్షిగా? పార్లమెంట్ ఇస్ హై సెన్సిటివ్ ఏరియా, అక్కడ వైలెన్స్ ఎవరు మొదలెట్టారు? దాని మీద ఇప్పుడు ఢిల్లీ పోలీసు మొత్తం క్లియర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, హైకోర్టులో పిల్లేశారు. మీరు ఆల్రెడీ ధర్నా చేసేటప్పటి నుంచే వాళ్ళ మీద NSP యాక్ట్ తీసుకొచ్చారు సార్, వాళ్ళని బెదిరించారు. అక్కడ వైలెంట్ యాక్టివిటీస్ అయిన తర్వాత తీసుకొచ్చాం సార్ ఫస్ట్ డే వైలెంట్ యాక్టివిటీస్ అయిన తర్వాత తీసుకొచ్చాం, అది మేము ముందు తీసుకురాలే. వైలెంట్ యాక్టివిటీస్ అది ఎవరు స్టార్ట్ చేశారు ఫస్ట్ అనేది ఇప్పుడు నిర్ధారణ, అది ద లా ఇస్ టేకింగ్ దిస్ కోర్స్, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో తెలుస్తుంది తొందరలోనే. నేను అదే చెప్తున్నా. సో ఇప్పుడు అలాంటి వాళ్ళని చూసి మీరు ఇంకోటి ఎథనాల్ జనతా పార్టీ అని కావాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారు అనేది నా ఉదంతం. నేనంతా ఎందుకు చెప్తున్నానంటే ఎథనాల్ జనతా పార్టీ అన్నారు కదా, సో ఒక కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఇవాళ ఇంత హడావడి చేస్తుందో ఇవాళ రోజు వాళ్ళకు నిజమైన ముసుగు తొలిగిపోయింది, వాళ్ళ మొహాలు తెలిసినాయి ఎవరు అసలు ఏంటి వీళ్ళ వెనకాల ఉంది ఎవరు నడిపిస్తున్నారని. ఒక అరుంధతి రాయ్,
ఒక ప్రకాష్ రాజ్, ఒక కునాల్ కామ్రా, ఇట్లా యాంటీ నేషనల్, యాంటీ హిందూ ఇలాంటి వాళ్ళందరూ కాశ్మీర్ ఇస్ నాట్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని మాట్లాడే ఒక అరుంధత్ రాయ్ వీళ్ళ సపోర్టర్. రాహుల్ గాంధీ 70 ఏళ్ళ దేశ చరిత్రలో ఒక ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ ముందు హై సెన్సిటివ్ అండ్ హై సెక్యూరిటీ ఏరియాలో ఎవరు చేయలేదు. చాలా ప్రైమ్ మినిస్టర్ ఒక పార్టీకి సంబంధించిన వారు కాదు సార్, ఆయన ఒక దేశానికి సంబంధించిన వ్యక్తి. అది దేశ భద్రతే కాదు, అది ప్రైమ్ మినిస్టర్ భద్రత అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ప్రశ్నిస్తే ఉగ్రవాదులే కదా ప్రశ్నించాల్సిన, నిన్ను పార్లమెంట్కి ఎన్నుకుంది, పార్లమెంట్లో ప్రశ్నించమని. సార్ ఇదే ఇవాళ రోజు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ బిల్లు దాని మీద డిబేట్ చేసి అదే బిల్లు పాస్ చేద్దామంటే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆపు వాళ్ళు ఎంపీలు సిగ్గు లేకుండా వాకౌట్ చేశారు. నువ్వు రిఫార్మ్స్ గురించే కదా మొన్న కొట్లాడింది, ధర్నా చేసావు, ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ దగ్గరికి వెళ్ళి ఇల్లీగల్ ధర్నా చేసావు. మరి పార్లమెంట్లో ఎందుకు పాస్ చేయలేదు? బిల్లు పాస్ చేస్తున్నారు, రండి మీరు ఓటేయండి అంటే ఎందుకు ఓటేయకుండా పారిపోయారు వాళ్ళు, ఆ పోలీసు కాంగ్రెస్ వాళ్ళు. అక్కడే మీ ద్వంద్వ వైఖరి మీరు పట్టుబడిపోయారు కదా. ఇవాళ రోజు బిల్లు పాస్ అయిపోయింది, అది వేరే విషయం అనుకోండి, కానీ మీరు ఎందుకు బిల్లు పాస్ చేయడానికి మీరు సహకరించలేదు? మరి మీరు కొట్లాడిన దాని గురించే కదా. మరి బిల్లు విషయంలో ఎందుకు నో చెప్పి ఆపు ఎంపీస్ అండ్ కాంగ్రెస్ ఎంపీస్ వాకౌట్ చేశారు? ఇక్కడే మీ ద్వంద్వ వైఖరి తెలుస్తుంది. ఈ సీజేపీ, ఆపు, కాంగ్రెస్ ఇవన్నీ స్టోరీ జనాలకు అర్థమైపోయింది. నా దేశపు జెన్జీ సార్, ఇవాళ రోజు నా దేశపు జెన్జీ చాలా పటిష్టంగా ఉంది. నా దేశపు జెన్జీ విక్రమ్ 1 అని చెప్పి ప్రైవేట్ రాకెట్స్, ప్రైవేట్ ఆర్బిట్స్ లాంచ్ చేస్తుంది. నా దేశపు జెన్జీ స్టార్టప్ ఇండియా అని చెప్పి సొంతంగా ఎంటర్ప్రినర్స్ 12 ఏళ్ళలో చాలా మంది వచ్చారు. నా దేశపు జెన్జీ చాలా ఒక జాతీయ భావంతో ముందుకెళ్తుంది. నా దేశపు జెన్జీని మీరు ఒక చిన్న ఉదంతంతో మీరు పోల్చకండి సార్, అది వేరే. నా నిజమైన దేశపు జెన్జీ చాలా పటిష్టంగా ఉంది నా దేశంలో. సో ఇలాంటి ఇథనాల్ జనతా పార్టీలు, కాక్రోచ్ జనతా పార్టీలు నా దేశాన్ని ఏమీ చేయలేరు. గవర్నమెంట్ని ఇలాంటి గొడవలు అల్లర్లు సృష్టించి అంటే జంతర్ మంత్రాలు చేసేద్దాం అనుకుంటే ఏమీ కావు. మేము ముందుకెళ్తాము. ఎథనాల్ E20 ఇవాళ రోజు నేను మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేశాను. దేశంలో కానీ, డొమెస్టిక్లో కానీ, ఇంటర్నేషనల్లో కానీ ఎటువంటి ఆటో మ్యానుఫ్యాక్చరర్ గారు ఇప్పటివరకు ఎవ్వరు ఇది ఇథనాల్ వల్ల ప్రాబ్లం అవుతుంది E20 వల్ల అని ఎవరు నిర్ధారించలేదు. ఇదంతా ఫాల్స్ న్యూస్ అని తెలుస్తుంది క్లియర్గా. అండ్ ముఖ్యంగా రైతులకు, మన దేశపు రైతులకి, మొక్కజొన్న రైతులకి, షుగర్ కేన్ రైతులకి, ఈ రైస్ ప్యాడీ రైతులకి, వీళ్ళందరికీ ఇంకా చాలా మార్కెట్ పెరుగుతుంది. గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి. ఇథనాల్ కాంట్రాక్ట్లన్నీ మీ మంత్రులకే, అంటే ప్రభుత్వంలో ఉన్న మంత్రులకే, ముఖ్యంగా గడ్కరీ గారి పేరు తెరపైకి వస్తుంది, ఆయనకే లాభాలు వెళ్తున్నాయనే చర్చ కొనసాగుతుంది. అబద్ధం అంటారా? ఇదంతా వాస్తవమా సార్? ఇవన్నీ మీరు మా మీద బురద జల్లాలనుకుంటే ఎలానే జల్లుతారు. లేదు నిజాలు కేవలం తెలుసుకుందాము అనుకుంటే మీరు నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కేవలం గడ్కరీ గారు ఒకరే ఇది కాంట్రాక్ట్లు ఉన్నారు, అది ఉన్నారు, ఆయన కావాలని చేస్తున్నారు. ఏంటి సార్ ఇదంతా? ఇప్పుడు ఇథనాల్ వల్ల మనము ఈ చమురు ఏదైతే ఉందో దాని మీద డిపెండెన్సీ తగ్గిపోతుంది. మనకి బయోఫ్యూయల్స్ మనం సొంతంగా పెంపొందించుకుంటాము. గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్ ఇదంతా మనము స్వయం ఉత్పత్తి చేసుకుంటాము. ఇంకా ప్రపంచంలో ఈ చమురు మీద లేకపోతే వాళ్ళ యొక్క క్రూడ్ ఆయిల్ మీద మనం ఇంకా డిపెండెన్సీ తగ్గిపోతున్న ఉద్దేశంతో మనం ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం ఒక యుద్ధ ప్రాతిపదిక మీద. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే మిడిల్ ఈస్ట్లో కానీ పరిస్థితులు బాగాలేదు, ఇరాన్ USA వార్ చూసాం మనము. వేరే దేశాలు ఎట్లా మన మీద ఆధిపత్యం చేయడానికి ట్రై చేస్తుంటే కేవలం మన ఒక దౌత్య నీతితో, మోడీ గారు గవర్నమెంట్ ఒక దౌత్య నీతితోనే మనం ఇవాళ రోజు మన స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి మన షిప్లను కూడా మనం తెచ్చుకోగలిగాం. కానీ అలా ప్రతిసారి మనం వీళ్ళ మీద డిపెండ్ కాకుండా మనమే ఓన్ సొంత గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్ బయోఫ్యూయల్స్ని పెంపొందించుకునే విధంగా మనం ముందుకే అడుగులు వేస్తున్నాం. దానికి గడ్కరీ గారికి ఏదో లోపాయుక్తంగా అది ఉంది ఇది ఉంది సార్ ఒకటి చెప్తాం, ఇంకోటి చెప్తాం. మరి ఇప్పుడు నేను చెప్పాను కదా, షుగర్ కేన్ రైతులకి చాలా లాభం ఇది అది అని చెప్పి. ఇప్పుడు షుగర్ కేన్ రైతులకి లాభం ఉంటుంది. దాని తర్వాత షుగర్ కేన్స్ మీరు తీసుకెళ్ళి ఫ్యాక్టరీస్లో అవన్నీ ఎథనాల్ ఉత్పత్తి చేసి ఇవన్నీ చేయాలి కదా. మరి షుగర్ కేన్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్న నాయకులు ఎవరో తెలుసా మీకు? పార్టీ ఎవరో తెలుసా మీకు? కాంగ్రెస్ పార్టీ ఉంది, కొన్ని పంజాబ్లో అక్కడ ఆప్ నాయకులు కూడా ఉన్నారు. మరి ఈ లెక్కన మరి వాళ్ళకి కూడా మరి ఈ లెక్కన మరి వాళ్ళకి లాభం అవుతుంది కదా. మరి ఇక్కడ మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు మీరు? అంటే మీరు సెలెక్టివ్గా ఒకరినే చూపించి ఏదో మాట్లాడటం కాదు సార్. ఇక్కడ షుగర్ కేన్ ఇండస్ట్రీస్ కానీ, షుగర్ కేన్ ఫ్యాక్టరీస్ కానీ వేరే పార్టీ నాయకులు కూడా ఉన్నాయి. మరి వాళ్ళ గురించి కాంగ్రెస్ వాళ్ళకి మహారాష్ట్రలో కొన్ని వందల షుగర్ కేన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అడగండి చూడండి. మరి వాళ్ళకి మరి ఈ లెక్కనైతే మరి వాళ్ళు ఎందుకు మరి వాళ్ళకి లాభం కదా ఇది? మరి అలా లాభం నష్టం కాదు సార్. ఇది ఎవ్వరు ఇది అని అది కాదు. అక్కడ దేశానికి ఏమి లాభం అవుతుంది, దేశానికి దీనివల్ల ఎంత మంచి చేకూరుతుంది? గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్, ఒక స్వయం ఉత్పాదన అండ్ ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ 2047కి అడుగులు వేస్తూ ఆత్మనిర్భర్ భారత్, నా దేశం వేరే దేశాల చమురు మీద వాటి మీద డిపెండెన్స్ కాకుండా మారక ద్రవ్యం తగ్గించుకొని 100% ఇథనాల్ తీసుకొచ్చే రోజులు వస్తాయి ఫ్యూచర్లో. అంటే నన్ను పర్సనల్గా మీరు అడిగితే 100% ఇథనాల్ తెచ్చేంత వరకు మనం వెళ్ళం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది E20 ఏదైతే ఉందో ఇప్పటికైతే ఇది పర్ఫెక్ట్గా ఉంది. వెహికల్స్ డ్యామేజ్ ఇదంతా ఏం లేదు. అది అవన్నీ కేవలం ఫాల్స్ ప్రొపగాండా మాత్రమే. దీనివల్ల మైలేజ్ పడిపోదు. మైలేజ్ పడిపోవడం కూడా నేను చెప్తున్నా కదా చాలా నెగ్లిజిబుల్, 4%, 3% అంతే, చాలా తక్కువ పడుతుంది అంతే. అండ్ ముఖ్యంగా వెహికల్ డ్యామేజెస్, ఇంజన్ డ్యామేజెస్ అని అపోలు ఉన్నాయి, అది పూర్తిగా అబద్ధం. అది ముఖ్యంగా ఇంకోటి మీకోటి చెప్తాను నేను,
ఇథనాల్ ఇది ఇటువంటి వాడటం వల్ల ఇంజన్ ఇంకా బూస్టర్స్ పెరుగుతాయంట, బూస్టింగ్ అవుతుందండి ఇంజన్కి, ఇంకా ఇంజన్ ఇంకా మంచి పడుతుంది. ఉంది కంప్లైంట్స్ లేవని లేదు మీకు నేను చూపిస్తాను సార్, మీకు నేను చూపిస్తాను. ఈ ఇథనాల్ వాడటం వల్ల ఇంకా ఇంజిన్ బూస్ట్ అయ్యి ఇంజన్ ఇంకా మెరుగ్గా పనిచేస్తుందంట. అది సైంటిఫిక్గా ప్రూవ్, అది నేను చెప్తాను మీకు, నేను కావాల్సి మీకు పంపిస్తాను డేటా, అది ఉంది అది నా దగ్గర. ఇంకా అది అదే అంటారు, ఎంత ఫాల్స్ ప్రిపకండి చూడండి. ఇది ఉన్నదే ఒకటైతే అది రివర్స్ చెప్తున్నారు బయట సోషల్ మీడియాలో. అదే వాట్సాప్ యూనివర్సిటీస్, ఈ సోషల్ మీడియా మీరు నమ్మకండి, ఆథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. జనాలు అదే అంటారు, ఫాల్స్ ప్రొపగండా మీద ఇవాళ రోజు ఈ సీజేపీలు, కాక్రోచ్ జనతా పార్టీలు, ఇథనాల్ జనతా పార్టీలను పుట్టేసి కావాలని ప్రభుత్వాన్ని దించే వేషాలు వేస్తున్నారు. యాంటీ నేషనల్ దించిన తర్వాత మీకు బాగా కోపం వస్తుంది సార్. లేదు సార్, ధర్మేంద్ర ప్రధాన్ గారు దించలేదు సార్. వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ని వాళ్ళు దించేంత సీన్ సీజేపీకి లేదు. నేను ఇవాళ రోజు ఓపెన్గా చెప్తున్నా, ధర్మేంద్ర ప్రధాన్ గారు వాలంటరీగా నేషన్ ఫస్ట్, మా పార్టీ కోర్ నినాదం, అది ఐడియాలజీ ఏంటి, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. అది మా ప్రతి బీజేపీ కార్యకర్తలు ఇమిడియే ఉంటుంది. మాకు పదవులు ఇంపార్టెంట్ కాదు. ఆ ఉద్దేశంతోనే ధర్మేంద్ర ప్రధాన్ గారు, నాకు పదవి ఇంపార్టెంట్ కాదు, నా దేశ యువత భవిష్యత్ ఇంపార్టెంట్, వాళ్ళు ఎందుకు ఇట్లా వీళ్ళు ఇట్లా రెచ్చగొట్టి యువతని తప్పుదారి పట్టిస్తున్నారన్న ఉద్దేశంతో ఆయన వాలంటరీగా రిజైన్ చేశారు. వాళ్ళు దింపలేదు, ఈయన వాలంటరీగా రిజిగ్నేషన్ చేశారు. చాలా డిఫరెన్స్ ఉంది సార్. ప్లీజ్ దయచేసి ధర్మేంద్ర ప్రధాన్ గారిని దీంతో చెప్పకండి. చూద్దాం. అయితే మొత్తానికైతే బీజేపీ వాళ్ళు చాలా స్పష్టంగా మీకు మన ముందే కృష్ణకాంత్ గారు చెప్తున్న ప్రకారం చూస్తుంటే బీజేపీ వాళ్ళైతే ఇథనాల్ని, E20 పెట్రోల్ని సమర్థించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూడాలి భవిష్యత్తులో వాహనాల సమస్యలు ఏమైనా ఇంకా, అంటే వీళ్ళు చెప్తున్నట్టుగా ఎటువంటి సమస్యలు ఏమని రుజువు అవుతాయా, లేకపోతే వాహనాల సమస్యలు E20కి సమస్యగా మారుతాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. మీరేమనుకుంటున్నారు? E20 పెట్రోల్కి మీరు మద్దతు ఇస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి డిస్ట్రిక్ట్ టీవీ. నమస్కారం సార్.